ఓం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం. ఈరోజు అక్టోబర్ 22 బుధవారము. ఈ రోజు నుంచి 6 రోజుల వరకు సుబ్రహ్మణ్య స్వామికి కంద షష్ఠికి 6 రోజులు ఉపవాసం ఉంటారు. మనకి ఏదైనా తీరని కోరికలు ఉంటే ఈ 6 రోజులు ఉపవాసం ఉండి పూజగాని చేసుకుంటే ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. పూజ ఎలా చేయాలి అనేది నెక్స్ట్ వీడియోలో అయితే క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ రోజు అయితే నేను గుడికి వెళ్ళాను. అది ఏ గుడి అనేది చూసేయండి. ఈ గుడి చాలా ఫేమస్ అయిన గుడి. బెంగళూరులో ఉన్న ఈజీపుర బస్ స్టాప్ కాడ మురుగన్ దేవస్థానం అనే ఈ టెంపుల్ ఉంది. సాక్షాత్తు ఆ సుబ్రహ్మణ్య స్వామి నిలబడుకున్న అవతారంలో అయితే ఉంది. ఇక్కడకు వచ్చే భక్తులు కోరిన కోరికలు తీరుతాయని నమ్ముతున్నారు. ఇక్కడ ఒకటి ఏదైనా సంకల్పం చేసుకొని ఒక దారం అయితే కడతారు. సంకల్పం దారం అనేది కడతారు. మనం అనుకుంది జరుగుతుంది. ఆ దారం కట్టినప్పటి నుంచి 6 రోజుల వరకు విరదం ఉండాలి, అంటే ఉపవాసం ఉండాలి. బియ్యంతో వండే పదార్థాలు ఏమీ తినకూడదు. ఈ గుడిలో స్వామివారికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకరణ చేస్తారు. ఈ రోజైతే విభూతితో అలంకరణ చేస్తున్నారు. అలాగే ఈ గుడి పక్కన వినాయకుడి గుడి, అయ్యప్ప స్వామి కూడా దర్శనం అయితే ఇస్తారు. ఈ గుడికైతే నేను ఫస్ట్ టైం అయితే ఈ రోజైతే వచ్చాను. ఇంతకు ముందంతా మా వారైతే షష్ఠి రోజు పొద్దున్నే అయితే ఈ గుడికి వచ్చి దర్శనం అయితే చేసుకుంటారు. నేను ఈ 6 రోజులు ఉపవాసం ఉన్నాము కాబట్టి ఈ గుడికి ఈ రోజైతే తీసుకుని వచ్చారు. దర్శనం అయితే చాలా బాగా అయింది. ఈరోజు విభూతితో అలంకరణ ఇచ్చున్నారు. స్వామివారిని చూస్తుంటే అలాగనే చూడాలనిపిస్తుంది. ఈ టెంపుల్ అడ్రస్ కరెక్ట్గా చెప్తాను వినండి. ఈ టెంపుల్ వచ్చి బెంగళూరు ఈజీపుర బస్ స్టాప్ కాడే ఉంటుంది. కరెక్ట్గా బస్ స్టాప్లోనే, అంటే రోడ్లోనే కనిపిస్తూ ఉంటుంది. గుడి అయితే సెంటర్లోనే ఉంటుంది. ఒకసారి ఈ గుడికి వెళ్ళి చూడండి. మీరు అనుకున్న కోరికలు తప్పకుండా నెరవేరుతాయి. ఇక్కడ పూజ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. మేమైతే టెంకాయ కొట్టుకొని పూజ అయితే చేయించుకొని సంకల్పం చేసుకొని అయితే వచ్చేసాము. అలాగే బెంగళూరులో ఎవరైనా చూడని వాళ్ళైతే ఖచ్చితంగా ఈ గుడికి అయితే వెళ్ళి చూడండి. చాలా బాగుంది గుడి. మనం అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. నమ్మకంతో ఏ పని చేసినా సక్సెస్ అవుతుందనేది నా నమ్మకం. మనం ఏదైనా పని కానీ కోరిక కానీ అది సక్సెస్ అవ్వాలంటే దాని వెనుక దేవుడు అనుగ్రహం అయితే ఉండాలి ఖచ్చితంగా. నేనైతే ఈ విషయము నమ్ముతాను. నేను ఎప్పుడు సుబ్రహ్మణ్య స్వామి ఇంత హైట్గా ఉన్న సుబ్రహ్మణ్య స్వామి అయితే ఎక్కడా చూడలేదు. ఇక్కడే ఫస్ట్ టైం అయితే చూస్తున్నాను. చాలా గుడిలో అయితే చూస్తున్నాను. చిన్న చిన్న సుబ్రహ్మణ్య స్వామి అయితే చూస్తున్నాను. బాలమురుగను ఇలా అయితే చూస్తున్నాను. ఇక్కడైతే చాలా పెద్దగా ఉన్నాడు సుబ్రహ్మణ్య స్వామి. చాలా బాగుంది ఈ గుడి. ఇక్కడైతే సంకల్పం చేసుకొని ఇక్కడైతే చేతికైతే దారాలు కడతారు. ఈ 6 రోజులు మనం ఉపవాసం ఉంటూ ఆ దేవుడికి మనం అనుకుంది జరగాలని మొక్కుకోవాలి. ఇలా అయితే ఈ దారాలు అయితే కట్టేసుకున్నాము. మా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎవరైనా ఈ గుడి చూడని వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళి చూడండి. మరొకసారి చెప్తున్నాను, బెంగళూరు ఈజీపూర్ బస్ స్టాప్ రోడ్డు కాడే ఉంది ఈ టెంపుల్. మురుగన్